గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవ్వగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఈ బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రయాణంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఎట్లా జరిగింది ప్రమాదం? అసలు ఏంటి, అసలు మొత్తం మీ దగ్గర ఉన్న అసలు సమాచారం ఏంటి? అసలు మీకు ఎలా ఉంది ఆ పరిస్థితి? సార్, నేను గద్వాల వాసిని. నేను హైదరాబాద్ పెళ్లికి పోయినాము. రిటర్న్ గా వస్తప్పుడు ఇక్కడ రిటర్న్ వస్తప్పుడు ఇక్కడ బస్సు బోల్తా పడి కింద పడింది బస్సు. దాంట్లోనే షార్ట్ సర్క్యూట్ ఏదంటే అగ్గి మంటలు ఇచ్చింది. ఇక్కడ మంటలు ఇచ్చింది. అద్దాల పళ్ళగొట్టి కొందరు బయటకు తీసుంటే దాంట్లో సహాయసహకారం మేము రోడ్డు మీద బండి ఆపి మేము దానికి వాళ్ళ మేము హెల్ప్ చేసి మేము తీసినక్కడికి తీసేసి పక్క పెట్టినాము. బండి రోడ్డు మనం ఇన్నోవా తీసుకుని మేము పోయింది. ఇన్నోవా రోడ్డు మీద ఆగినాము. మన ఇన్నోవా ఎందుకు ఆపాల ట్రాఫిక్ జామ్ అయితే ముందర పోయినప్పుడు మొత్తం అందరూ ఒక 20 మంది మా బండ్ల కాడ వచ్చి ఆగితే వాళ్ళు నిలబెట్టి అలా ఒక శబ్దం వచ్చింది సార్, దడ అని చెప్పి మంటలకు వచ్చినప్పుడు దాంట్లో ఎవరు ఉన్నారు ఏమనేది తెలియదు. కానీ ఒక ఆయన ఉంటే దాంట్లో చనిపోయిందని ఒకరు అంటున్నారు, 2 ఉన్నారో తెలియదు సార్. దాంట్లో అంతే. మేము వాళ్ళకి సహాయం అందించి వాళ్ళకి బస్సులు 3 బస్సులు ఆపితే 2 బస్సులు ఒక బస్సు ఆగింది సార్, కరెంట్ డిపో బస్సు. కరెంట్ డిపో బస్సుకి మేము అడిగితే అన్న మేము ఎక్కించుకోండి వీళ్ళకు దూరం ప్రయాణం పోతున్న వాళ్ళకి అంటే మేము సార్ మేము కరెంట్ దాకా ఇస్తాము, 100 రూపాయలు ఛార్జీలు ఏంటి అడిగారు సార్. సరే ఛార్జీలు ఇస్తాము మేము ఎక్కించుకోబడి అంటే వాళ్ళకి అడిగితే మాత్రం ఎటువంటి ఏం లేవు సార్, మొత్తం ఛార్జీలకు పోటీ కూడా ఏం ఎకనామిక్ గా లేవు, మేము సెల్ ఫోన్ కూడా ఫోన్ పే చేద్దామంటే కూడా అని చెప్పగానే మా తోచిన సాయం వాళ్ళకి చేసి 20 మందికి వచ్చి బస్సు ఎక్కించి పంపించింది సార్. అంటే ఇప్పుడు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ తోటి ప్రయాణికులకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే సకాలంలో మీకు సాయం అందిందా? అంటే చుట్టుపక్కల వెళ్తున్న వారు మీకు ఆ టైంలో వచ్చి మీకేమన్నా సహాయపడ్డారా? నేను బస్సులో ఉన్న ఇది కాదు సార్, నేను సపరేట్ ఇన్నోవా తీసుకుని నా ఊరి గద్వాలకి పోతున్నా సార్. అక్కడ నుంచి ఈ ప్రమాదం జరిగినందుకు మేము ఆపి వాళ్ళకు సహాయం అందించి పక్క పెట్టినాం సార్. వాళ్ళకు బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్, ఇక్కడ అందరూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం. ఓకే, మెయిన్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మీరు ఆల్రెడీ మాట్లాడారు కదా, అంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రియాక్షన్ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ? వాళ్ళకు చూస్తే రక్తం అంతా చిల్లిపోయింటే సార్, చల్లిపోయినారు. మేము చచ్చిపోయినా బతికినామని అంటారు సార్. ఫైర్ అయినాక ఆ ఫైర్ చూస్తే ఈ చుట్టుపక్కల ఎవరు ఉండదు, అంత ఫైర్ ఇంకా భయానగా టైర్ పగిలిందో, దాంట్లో ఉన్న సిలిండర్ పగిలిందో, ఏసీ సిలిండర్ పగిలిందో చాలా భారీతోనే శబ్దం వచ్చింది సార్ అక్కడ బస్సులో. అందులో మేము ముందరికి వెళ్ళిపోతుంది మంటలు. మా ముందర పోవడానికి ఒక 1000 ఫీట్ దూరంలో పోతే అందరూ వచ్చి అలా ఆగింటారు సార్. వాళ్ళకి మేము బస్సు ఎదురు ఆపండి సార్, మేము వెళ్ళిపోతాం, ఏదో బస్సు ఎక్కించి పంపిండి సార్ మంచి మాకు ఆడుకుంటే మేము 2 బస్సులు 3 బస్సులు ఆపితే 2 బస్సులు వెళ్ళిపోయినాయి, ఒక బస్సు ఆగింది కరెంట్ డిపో బస్ సార్. ఆ డ్రైవర్ సార్ చెప్పండి ఎక్కించుకోపోతాం సార్, వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ అయితే సరే రైట్ అనేది వాళ్ళకి అడుగుతుంది సార్. 100 రూపాయలు ఛార్జ్ ఉన్నాయంటే సార్ మాతో ఏం లేదు, సెల్ ఫోన్ సార్ మొత్తం బస్సులో మేము తప్పించుకొచ్చింది, మాకు మీరే చూసారు కదా అని చెప్పగానే మా సహాయం అందించి వాళ్ళకి బస్సుతో ఎక్కించి పంపిస్తాం సార్. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సార్. ఓకే, మా మానవత్వ దృక్పథంతో మేము చేసే పని చేసినాం సార్. ఓకే, ఆల్రెడీ ఒకరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ మిగతా చాలా మందికి ఒక 10 నుంచి 12 మందికి వరకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ ఆ స్పాట్లో, లేకపోతే గాయపడ్డ వారిని ఆల్రెడీ తరలించారా? అసలు గాయపడ్డ వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం మీరేమైనా చేశారా? 108 వెహికల్ ఉండే సార్, వాళ్ళు తీసుకుపోయినారు, హాస్పిటల్కి తీసుకుపోయినారు. దాంట్లో డ్రైవరు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, పోలీస్ వ్యాన్ గా ఉండే, మేము అంతగానం చూడలేదు.
మా ఈ ఎందుకంటే హైవే కదా సార్, ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను ముందర వెళ్ళిపోతుంది సార్ అక్కడ. ఓకే, ఇది జరిగింది సార్. ఇది రైట్ అండి, థ్యాంక్ యూ. ఓవర్టేక్ చేస్తుంది, మామూలుగా స్పీడ్లో ఉన్నా, 90-80 స్పీడ్లో ఉన్నా. ఓవర్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముందో తెలియదు, డివైడర్ సైడ్ వెళ్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీ ఏం చేసిన అంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు దిగిపోయి రోడ్డు పల్టీ పడేలా. ఇప్పుడు టైర్లు ఇప్పుడు 2 టైర్లు వన్ సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమో ఉన్నారు, 32 ఏమో 34 ఏమో ఉన్నారు సార్. ఇది మియాపూర్ నుంచి కడప. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లుగా సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాని కిందనే ఉందనా? దాని కిందనే ఉందనా? మేము 2:30 ఆ టైంలో రూట్ పెట్రోలింగ్ చేసే టైంలో బస్సు డ్రైవర్ నిద్రమబ్బులో అదుపు తప్పి బస్సు ROWలో ఫిల్ డౌన్ అయిపోయింది. అప్పుడు పడ్డెమ్మడే ఇంజన్లో మంటలు వచ్చేసాయి. మేము ఆల్రెడీ చాలామంది ప్యాసింజర్స్ని బయటికి తీసేసాము. ఒక లేడీ చెయ్యి ఇరుక్కపోవడం వల్ల తను తీసే ప్రయత్నంలో మా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. కానీ ఆమె ఇంకా ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల మేము కంట్రోల్ చేయలేక ఆమె మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఇమీడియట్గా ఫైర్లోనే కాలి ఆమె చనిపోయింది. మిగతా వాళ్ళు ఇంకా కొందరికి ఇంజురీస్ అయ్యా. మా అంబులెన్స్లో హైవే అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం. అంతా బస్సులో చాలామంది ఉన్నారు. ఆ టైంలో మేమేం కౌంట్ చేయలేదు. అంటే బస్సు ఇక్కడ హైదరాబాద్ టు కర్నూలు వెళ్తున్నట్లుంది. మేము ఉన్నాము, మ్యాక్సిమం మా చేతనైనంత వరకు మేము అందరినీ సేవ్ చేసాము. ఆమెను తీసే క్రమంలో కూడా అప్పటికే ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల మా కంట్రోల్ దాటిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఆమె చూస్తున్నాం కానీ ఆమె కాలిపోయింది ఫైర్లో. దెబ్బలు తగలే. మేజర్ ఇంజరీస్ 2 ఉన్నారు, మైనర్ ఇంజరీస్ 2 ఉన్నారు. వాళ్ళని కర్నూలు షిఫ్ట్ చేసినాం. దాని కిందనే ఉందనా? గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవ్వగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్టుగా సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాని కిందనే ఉందనా? గద్వాల